హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఈరోజు మా వంటింట్లో హెల్దీ ఈజీగా చేసుకునే క్యాబేజ్ గ్రీన్ పీస్ ఫ్రై. చాలా హెల్దీగా ఈజీగా చేసుకునే ఈ ఫ్రై ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో చేసి చూపిస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. నేను ఒక చిన్న సైజ్ క్యాబేజ్ తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే గ్రీన్ పీస్, ఆనియన్స్, వెల్లుల్లి రమ్మలు, 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకుని పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకుని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది. దీంట్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకుందాము. పోపులు ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకొని ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఈ విధంగా. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇది ఒకసారి బాగా కలిపి ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ కలర్ మారే వరకు వేయించుకుందాము. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ కలర్ మారిపోయింది. దీంట్లో గ్రీన్ పీస్ వేసేద్దాము. ఇవి పచ్చివే, ఉడికినవి కాదు, ఆయిల్లో మగ్గిపోతాయి మనకి. ఇప్పుడు ఇది 1 నిమిషం ఈ బఠానీ ఆయిల్లో మగ్గనిద్దాం మూత పెట్టేసి. చూడండి, మంచిగా బఠానీ మగ్గిపోయింది, అలాగే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో క్యాబేజ్ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ క్యాబేజ్లో మనం ఈ కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము. ఈ విధంగా ఒక్కసారి బాగా కర్రీని అంతా మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిద్దాము. మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుందాము. చూడండి, క్యాబేజ్ కూడా మనకి ఆల్మోస్ట్ 60-70% మగ్గిపోయింది. ఇప్పుడు మరో నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇప్పుడు మనకు కావాల్సినట్టు ఈ క్యాబేజ్ అనేది మగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేద్దాము. ఇలా కచ్చాపచ్చాగా డ్రైగానే చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసేసి ఒకసారి కర్రీని అంతా బాగా మిక్స్ చేసేసుకొని మరో 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిద్దాము. మనకి పచ్చిమిర్చితోనే ఈ కర్రీకి కారం. ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు కారం సరిపోలేదనుకుంటే రెడ్ చిల్లీ పొడి యాడ్ చేసుకోవచ్చు. అందుకని మీరు ముందు వేసుకునేటప్పుడే మీ కర్రీకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్లేవర్తో ఈ ఫ్రై చాలా బాగుంటుంది. రండి, మన క్యాబేజ్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మొత్తానికి ఇలా వేయించుకుంటే చాలు, మరీ మాడిపోయినట్టు రాకూడదు ఈ ఫ్రై, అప్పుడే మనకు కొంచెం హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇది వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా చాలా బాగుంటుంది. హెల్తీ అయిన ఈ రెసిపీ మీ వంటింట్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.